జరుగుతుంటాయి. సో వాటి కోసం సపరేట్గా సేఫ్టీ ప్రోగ్రామ్ చేస్తాం. సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఇన్స్ట్రక్షన్స్ కోసమే వాళ్ళ లేబర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అలాంటి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం కోసం సేఫ్టీది ప్రోగ్రామ్ చేస్తాం. వాట్ ఈస్ ఎమర్జెన్సీ ప్లానింగ్? ఎమర్జెన్సీ ప్లానింగ్ అంటే ఏంటి? మనం ఒక సైట్లో ఉన్నప్పుడు, మనం ఒక ఇంట్లో ఉంటే ఎలా చేస్తాము? ఒక ఇంట్లో ఉంటే ఏదైనా ఫైర్ ఆర్ ఏది జరిగిందనుకో, మనం ఏం చేస్తాం? డైరెక్టు వెళ్ళేసి మంటను ఆర్పడమా, లేదా అక్కడి నుంచి తప్పించుకోవడమా, అలాంటి వర్క్ చేస్తాం. సో అలాంటి దాన్ని సేఫ్టీ ఎమర్జెన్సీ ప్లానింగ్ అంటాం. మనం చిన్నగా మన ఇంట్లో చేస్తే మనం బయట పడడం అంటాం. అదే ఇలా సేఫ్టీలో మాత్రం ఎమర్జెన్సీ ప్లానింగ్ అని ఒకటి ఉంటుంది. సైట్కి ఎమర్జెన్సీ ప్లానింగ్ అది మనమే చేస్తాం. సేఫ్టీ ఆఫీసర్ ఎమర్జెన్సీ ప్లానింగ్ చేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఎలా బయటపడాలి, ఎలా వెళ్ళాలి, ఎలా తప్పించుకోవాలి, లేబర్స్ ఎలా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి మనం చేస్తాం. సో ఎమర్జెన్సీ ప్లానింగ్ కెన్ డిఫైన్డ్ యాజ్ ఏ కంట్రోల్ మెజర్స్. It can control the accidents, safeguard people and provide information to media. సో మామూలుగా మనకు సేఫ్టీకి సంబంధించిన ఒక సైట్ ఉంటే ఆ సైట్లో మనం సేఫ్టీ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఉంటాయి. సో బిల్డింగ్స్లో అయితే లిఫ్ట్ ఉన్నా కానీ మెట్లు పెడతారు. ఎందుకంటే లిఫ్ట్ పనిచేయనప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. ఆ ఎగ్జిట్లో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ రాసి కూడా పెడతారు. ఎనీ కంపెనీస్లలో, ఎనీ పెద్ద బిల్డింగ్స్లో అయినా, ఎక్కడ వర్క్లో అయినా. సో అలాంటి వాటిల్లో ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్, వాట్ ఈస్ వర్క్ పర్మిట్ సిస్టమ్? ఇది మన వర్క్ పర్మిట్ సిస్టమ్. సో చూడండి, మనం ఒక్కొక్కటి సేమ్ మనకు సేఫ్టీలో ఎంటర్ అవుతున్నాయి. అవన్నీ చూడండి క్వశ్చన్ వైజ్గా. నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ మీకు ఖచ్చితంగా సేఫ్టీ ఇంటర్వ్యూలలో ప్లస్ మీకు సేఫ్టీ సైట్లో కూడా యూజ్ అవుతుంది. మీరు డైరెక్ట్ సైట్కి వెళ్ళాక వర్క్ పర్మిట్ సిస్టమ్ written documents for permission to undertake a job by a area in charge, or it is written documents issued by the area in charge to the perform to undertake the specific job. అయితే అంతేం లేదు. వర్క్ పర్మిట్ అంటే మనం ఏదైనా ఒక వర్క్, లేబర్స్ కానీ అక్కడ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వర్క్ చేస్తుంటే సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇవ్వాలి, వర్క్ పర్మిషన్ ఇవ్వాలి. సో అంతే. సో వాళ్ళకి వర్క్ పర్మిషన్ ఇవ్వడమే సేఫ్టీ ఆఫీసర్ యొక్క పని. వాళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ ఆఫీసర్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ వర్క్ పర్మిషన్ ఇవ్వాలి. వర్క్ పర్మిట్ ఇవ్వకుంటే అది వాళ్ళ సేఫ్టీలో అక్కడ సేఫ్టీ ఆఫీసర్ ఉన్న అక్కడ వర్క్ నడవదు. ఎందుకంటే సేఫ్టీ ఆఫీసర్ కంపల్సరీ. సో అలా వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రిటర్న్ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఆ సేఫ్టీ వర్క్ పర్మిట్లో ప్రతిదానికి ఒక వర్క్ పర్మిట్ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ డెఫినెట్లీ ఫిల్ చేసి సైన్ పెట్టినాకనే అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 13 క్వశ్చన్స్ అయిపోయినాయి. అలా 150 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్నీ చెప్తాను, మీరు పూర్తిగా వినండి. ఇది ఒక్కటింటే మీరు సేఫ్టీ ఆఫీసర్స్ 90% కవరేజ్ చేసినట్టు, సేఫ్టీ ఇంటర్వ్యూలు అన్నీ కవర్ చేసినట్టే. వాట్ ఈస్ వర్క్ ఎట్ హైట్? మన దగ్గర ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వర్క్ ఎట్ హైట్ 1 month ప్రోగ్రామ్ ఉంది. కన్ఫైన్ స్పేస్ 1 month ఉంది. అండ్ ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది. వాట్ ఈస్ వర్క్ ఎట్ హైట్? ఎనీ వర్క్స్ అబౌవ్ 2 meters ఫ్రమ్ గ్రౌండ్ ఈజ్ కేస్డ్ వర్క్ ఎట్ హైట్. అయితే ఏదైనా వర్క్
సర్ఫేస్ అంటే ల్యాండ్ నుండి 2 మీటర్స్ ఎత్తులో జరిగే ప్రతి పనిని హైటెడ్ వర్క్ అంటారు. పైన జరిగే పనిని హైటెడ్ వర్క్ అని అంటారు. సో తెలుసు కదా, అర్థమైంది కదా. హైటెడ్ వర్క్ ఏంటంటే సర్ఫేస్ నుంచి మన ఇప్పుడు గ్రౌండ్ సర్ఫేస్ నుంచి ఎక్కడి నుంచి అయినా గ్రౌండ్ నుంచి ఎనీ 2 మీటర్స్ హైట్లో ఎక్కడ జరిగిన వర్క్ ఎట్ అంటారు. వాట్ ఈస్ ద కన్ఫైన్ స్పేస్ చెప్పాను కదా. ఎనీ ఏరియా విచ్ ఈజ్ స్మాల్ అండ్ ఇన్క్లోజ్డ్ ఆర్ ఇన్ అండ్ ఏరియాస్ వెర్ వన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఆర్ where a man cannot work comfortable in any location is cases confined space. సో చెప్పాను కదా, ఏం లేదు. ఇప్పుడు కన్ఫైన్డ్ స్పేస్కి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు పెట్రోల్ ట్యాంకర్స్ ఉంటాయి కదా గల్ఫ్లో అక్కడ పెట్రోల్ తీసినాక పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉంటాయి. ఆ ట్యాంకర్స్లో క్లీన్ చేయడమే దాన్ని కన్ఫైన్ స్పేస్ అంటారు. సో కన్ఫైన్ స్పేస్ అంటే అది మామూలు కాదు, చాలా హెవీ వర్క్, చాలా పెద్ద వర్క్. కన్ఫైన్ స్పేస్ అంటే ఆ పెట్రోల్ ట్యాంకర్ నుంచి తీసినాక అలా కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఇలా ఎనీవన్ వాయువులు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఆఫీసర్ దాంట్లో కొన్ని స్పెసిఫిక్గా సేఫ్టీ సంబంధించిన మీటర్స్తో వాటిని చెక్ చేసినాకనే అలా ఆక్సిజన్ ఉందా లేదని ఆక్సిజన్ మీటర్లో చెక్ చేశాక ఆఫ్టర్ దట్ పంపిస్తాడు లేబర్స్ని. అట్లుంటుంది. సో వాట్ ఈస్ ద ఎక్స్కవేషన్? అంటే మార్కింగ్ ఏ హోల్ ఆర్ టన్నెల్ బై డిగ్గింగ్ ద గ్రౌండ్ బై మ్యాన్ ఆర్ మెషిన్ ఈజ్ కాల్డ్ ఎక్స్కవేషన్. సో ఎక్స్కవేషన్ అంటే ఏం లేదు, ఎక్స్కవేషన్ అంటే పునాది తీయడం అంతే. నువ్వు పునాది అంటే మన ఇంటికాడ పునాది కావచ్చు, సైట్లో పునాది కావచ్చు, కొన్ని పెద్ద బిల్డింగ్స్కు పునాది తీయడం కావచ్చు, ఎనీ వర్క్ టర్నల్లో పునాదులు తీయడం కావచ్చు, ఎలాంటిదైనా దాన్ని టర్నల్ వర్క్స్ అయినా దాన్ని ఎక్స్కవేషన్ తీయడం, మట్టి తీయడాన్ని ఎక్స్కవేషన్ అంటారు అంతే. వాట్ ఈస్ ద స్కాఫోల్డింగ్? అంటే దాన్ని మన వాళ్ళు బిల్డింగ్స్కి టెంపరీ ప్లాట్ఫామ్. సరే, బిల్డింగ్స్కి కడతారు కదా, దాన్ని ఏమంటారు? బిల్డింగ్ కట్టేటప్పుడు ప్లాట్ఫామ్, ఏదైనా సైట్ కన్స్ట్రక్షన్, ఇప్పుడు మన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే దానికి సపోర్టింగ్ చేస్తారు కదా. సో దాన్ని నాకు అది గుర్తు రావట్లేదు, సపోర్టింగ్ చేస్తారు. టెంపరీ ప్లాట్ఫామ్ constructed for supporting both men and materials and working safety at construction site. అదే అండి స్కాఫోల్డింగ్ అంటే బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి సపోర్టివ్గా వేస్తారు. నాకు అది గుర్తు రావట్లేదు. సో దాన్నే టెంపరీ ప్లాట్ఫామ్ అంటారు మన సేఫ్టీలో. సో దాన్నే స్కాఫోల్డింగ్ అంటారు అంతే. వాట్ ఈస్ వెల్డింగ్? మీకు తెలుసు, ది ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ మెటల్స్ ఐదర్ బై ఎలక్ట్రికల్ ఆర్ బై గ్యాస్ ఈజ్ కాల్డ్ వెల్డింగ్. వెల్డింగ్ చేయడం అంటే తెలుసు కదా, గ్యాస్ లేదా మెటల్స్ సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్ లేదా గ్యాస్తో సంబంధించి చేసేదాన్ని ఎలక్ట్రికల్ వెల్డింగ్ అంటారు. వెల్డింగ్ అని అంతే. వాట్ ఈస్ ద గ్యాస్ కటింగ్? ది ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ కటింగ్ మెటల్స్ యూజింగ్ ఆక్సిజన్ అండ్ కంబస్టబుల్ గ్యాస్ ఈజ్ కాల్డ్ గ్యాస్ కటింగ్. ఆక్సిజన్తో కలిపి మన ఆక్సిజన్ సిలిండర్స్తో కలిపి మనం కటింగ్ చేస్తారు. వెల్డింగ్ కటింగ్ అంటారు దాన్నే. కటింగ్ మిషన్తో చేస్తారు, కొన్ని గ్యాస్ కటింగ్తో చేస్తారు. వాట్ ఈస్ శాండ్ బ్లాస్టింగ్? 20 క్వశ్చన్. ది ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ రస్ట్, డస్ట్, dirt, scales and old prints from the old surface using compressed air is called sandblast. అయితే దానికి సంబంధించి రిమూవింగ్ డస్ట్ లేదా సంబంధించిన వాటిని బ్లాస్టింగ్ చేయడం కోసం శాండ్ బ్లాస్ట్ అంటారు. శాండ్ బ్లాస్ట్ ఉంటుంది, ప్లస్ రబ్బర్తో బ్లాస్టింగ్ ఉంటుంది, రబ్బర్ బ్లాస్టింగ్ కూడా ఉంటుంది.
సో రబ్బర్ పైనేసి బ్లాస్టింగ్ చేస్తారు. దాని చాలా ప్రాసెస్ బాగుంటుంది. దానిలో సేఫ్టీ ప్రాముఖ్యత బాగుంటుంది. అది వాళ్ళు వచ్చినప్పుడు అది అలారం కొడతారు. అలారం కొట్టినప్పుడు సరౌండింగ్ 1 కిలోమీటర్ సరౌండింగ్ 1 కిలోమీటర్లో ఎవ్వరు కూడా ఏ వర్క్ చేయకూడదు. మొత్తం ఆపేసి సైట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వాట్ ఈజ్ ద పెయింటింగ్? పెయింటింగ్ అంటే తెలుసు మీకు, పెయింటింగ్ అంటే తెలుసు కదా. ఓకే, రైట్. వాట్ ఈజ్ LEL? వాట్ ఈజ్ LEL అంట? ది మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేపర్, gases and dust in air below which propagating flame does not occur on contact with source of ignition is called LEL. Then gases and dust and air and below flame, వాటన్నిటినీ తొలగించడం, దానికి సంబంధించిన దాన్ని కాల్డ్ యాజ్ LEL అంటారు. ఇది సేఫ్టీలో పెద్ద యూజ్ ఏమి ఉండదు. LELతో మనకు సంబంధం ఉండదు. చాలా పెద్ద స్టేజ్ పోయినప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో మాత్రమే యూజ్ ఉంటుంది. వాట్ ఈజ్ మాన్యువల్ హ్యాండింగ్? మాన్యువల్ హ్యాండింగ్ ఏముంటుంది? మాన్యువల్ హ్యాండింగ్తో పెద్దగా ఏం సంబంధం లేదు. అది కూడా పెద్దగా యూజ్ ఏమి ఉండదు. వాట్ ఈజ్ హౌస్ కీపింగ్? ఇది చాలా చాలా ముఖ్యం సైట్లలో. హౌస్ కీపింగ్ మీన్స్ నాట్ ఓన్లీ cleanliness but all orderly arrangement of operations and tools, equipments, storage facilities and suppliers. అంటే హౌస్ కీపింగ్ సంబంధించింది అక్కడ వర్క్ జరుగుతున్న ప్లేస్లో మెటీరియల్స్ కానీ ఏదైనా సంబంధించి ఏ వర్క్ జరుగుతున్నా అక్కడ సిస్టమేటిక్గా ఉండాలి. ఆ సిస్టమేటిక్గా ఉండడం కోసం ప్రాపర్లీ అరేంజ్ చేయాలి. ఆ అరేంజ్మెంట్లో పెట్టాలి ఒకదాని పక్కన ఒకటి. అవి ఏవైనా పర్లేదు, టూల్సే కానీ అక్కడ జరిగే ఎక్విప్మెంట్సే కానీ ఏదైనా స్టోరేజే కానీ ఆ స్టోరేజ్ సంబంధించింది కూడా ఎక్కడ ఏముంటాయి, ఏ వర్క్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి ఆర్డర్ వైజ్గా పెట్టడమే అది హౌస్ కీపింగ్ అంటారు, అంతే. వాట్ ఈజ్ ద పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్? చూడండి, మీకు ఇది చాలా అంటే చాలా ముఖ్యం. మీరు సేఫ్టీ ఆఫీసర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ ద పీపీఈ అంటే షార్ట్కట్లో అడుగుతారు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్. దాన్ని పీపీఈస్ అంటారు. ఇట్ ఈస్ అన్ ఎక్విప్మెంట్స్ యూజ్ టు ప్రొటెక్ట్ ది పర్సన్ ఫ్రమ్ హజార్డ్స్ సచ్ డస్ట్, డర్టీ, ఫ్లేమ్స్ అండ్ స్పీకర్స్ ఎక్సెట్రా ఈజ్ బ్యారియర్ బిట్వీన్ హజార్డ్ అండ్ పర్సన్. అదంతా అవసరం లేదు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అదే ఏం లేదు. హెల్మెట్, మన ఇప్పుడు అక్కడ ఒక లేబర్కి సంబంధించి అక్కడ వర్క్ జరిగేటప్పుడు ఆయనకి హెల్మెట్ ఉండాలి. కళ్ళకి గగుల్స్, కళ్ళ గ్లాసులు ఉండాలి. ముక్కుకు సంబంధించిన మాస్క్ ఉండాలి. అండ్ చెవులకు సంబంధించి ఎయిర్ బగ్స్ ఉండాలి. అండ్ కింద మనకి సంబంధించి జాకెట్ ఉండాలి. అండ్ ఆ తర్వాత సేఫ్టీ షూస్ ఉండాలి. హ్యాండ్ గ్లౌస్ ఉండాలి. సో వీటిని పీపీఈస్ అంటారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నేను ఫస్ట్ సేఫ్టీ ఆఫీసర్ అడిగే క్వశ్చన్ ఇది, వాట్ ఈజ్ ద పీపీఈస్? మెయిన్ క్వశ్చన్. వాట్ ఈజ్ గ్రైండింగ్? గ్రైండర్ మనకు అవసరం లేదు. వాట్ ఈజ్ ద క్రేన్ అంటే పెద్ద పెద్ద క్రేన్స్ ఉంటాయి కదా, ఆ క్రేన్స్ ఆపరేటింగ్ వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా, వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, సో వాళ్ళకి వర్క్ వచ్చా లేదా. అండ్ క్రేన్స్ ఎక్కడో కింద ఉండయి, పెద్ద పెద్దవి పైన ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన క్రేన్స్ వర్క్ చూసుకోవాలి. అది చాలా అంటే చాలా ముఖ్యం. దాంట్లో చిన్న మిస్టేక్ అయినా కొన్ని వేల ఆస్తి నష్టం అవుతుంది, ప్రాణ నష్టం అవుతుంది. ఎవ్రీ అబ్జర్వేషన్ సస్పెండింగ్ ది project and arm to hook.
వాట్ ఈస్ ద ఫార్క్ లెఫ్ట్ ట్రక్లకు సంబంధించి ఏం లేదు, ఆ ట్రక్కి సంబంధించింది ఆ లైసెన్స్ ఉన్నదా లేదా అని చూడడం వాటికి సంబంధించి ఉంటుంది. వాట్ ఈస్ ద జేఎస్ఏ? ఎవరైనా ఈ క్వశ్చన్ అడుగుతారు. పీపీఈస్ జేఎస్ఏ వర్క్ పర్మిట్ అండ్ ఇంకా టూల్ బాక్స్ మీటింగ్. సో ఇవి అడుగుతారు. నేను వాట్ ఈస్ ద జేఎస్ఏ? ది ప్రొసీజర్ ఆఫ్ అనలైజింగ్ జాబ్ ఫర్ ది స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ ఫైండింగ్ ద హజార్డ్స్ అండ్ డెవలప్డ్. జేఎస్ఏ జాబ్ సేఫ్టీ అనాలిసిస్. జేఎస్ఏ ఫుల్ ఫామ్, మిమ్మల్ని దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా అడగదు. వాట్ ఈస్ ద జేఎస్ఏ? జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అంటే సరిపోద్ది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా పెద్ద అవసరం లేదు. ది ప్రొసీజర్ ఆఫ్ అనాలిసింగ్ జాబ్ ఫర్ ది స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ ఫైండింగ్ ద హజార్డ్స్ అండ్ డెవలపింగ్. వాట్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్? ఇది మెయిన్ చూడండి. వాట్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్? సేఫ్టీ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి అని అడుగుతున్నారు. మెయిన్ ప్రిపేరింగ్ టూల్ బాక్స్. పొద్దున్నే వెళ్తారు, సైట్కి వెళ్ళగానే టూల్ బాక్స్ మీటింగ్ ఉంటుంది. లేబర్స్ని పిలిచి వాళ్ళకు సంబంధించి టూల్ బాక్స్ మీటింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆఫ్టర్ దట్ టూల్ బాక్స్ అయిపోగానే తర్వాత మంత్లీ స్టాటిస్టిక్స్ ఉంటాయి. అంటే మంత్లీలో ఏమేమి వర్క్స్ జరిగినాయి, ఏమేమి జరిగింది దానికి సంబంధించింది ఒక ఫైల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సరిపోద్ది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఉంటుంది ప్రిపేర్ ద చెక్ లిస్ట్లు ఉంటాయి. మీకు తెలుసు కదా చెక్ లిస్టు. వర్క్ పర్మిట్ ఉంటాయి, హైటెడ్ వర్క్ ఉంటాయి, కన్ఫైన్ స్పేస్కి ఉంటాయి. సో ఇలా సంబంధించిన అన్నిటి కోసం వర్క్ పర్మిట్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ యాక్సిడెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. యాక్సిడెంట్ రిపోర్ట్స్ అదొక ఫైల్ ఉంటుంది, చెక్ లిస్టు. మేనేజ్మెంట్ మీటింగ్ ఉంటుంది, అదొక చెక్ లిస్టు సేఫ్టీది ఉంటుంది. అరేంజ్ ద సేఫ్టీ క్లాసెస్ అండ్ ట్రైనింగ్ ఉంటుంది. లేబర్స్కి క్లాసెస్ చెప్పడం, ఎలా సేఫ్టీ సంబంధించిన ఎలా ఉంటాయో అవి చెప్పడం ఉంటుంది. సో నెక్స్ట్ అరేంజ్ మంత్లీ సేఫ్టీ బులెటిన్. మంత్లీ సేఫ్టీ సంబంధించిన ఒక బులెటిన్ మనం రిలీజ్ చేయాలి. సో అది ఉంటుంది. సో ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎవ్రీ మంత్ మనం ఇన్స్పెక్షన్ చేయాలి. అది ఎలా ఉంది, వర్క్ చేస్తుంది, మంత్లీ డేట్ అయిపోయిందా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా అలా ఉంటుంది. సో అది అయిపోయింది. అరేంజ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ క్లాసెస్. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సంబంధించి లేబర్స్కి మన క్లాసెస్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సంబంధించి లేబర్స్కి చెప్పాలి. అండ్ అరేంజ్ సేఫ్టీ కాంపిటీషన్స్ లైక్ క్విజ్, స్లోగన్స్, పోస్టర్స్, కాంపిటీషన్ ఎగ్జిబిషన్స్. సో చెప్పాను కదా, ఇది సేఫ్టీ సంబంధించి కాంపిటీషన్స్ లైక్ క్విజ్ అలాంటివి పెట్టలేము, కానీ అక్కడ ఎక్కువ లేబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళంత పెద్ద స్లోగన్స్ మాత్రం చెప్పాలి, పోస్టర్స్ రిలీజ్ చేయాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎలా వాడాలో అవన్నీ చెప్పాలి. సో అది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ కండక్ట్ చేసినా పర్లేదు. వాళ్ళకి లేబర్స్ సంబంధించింది ఎవ్రీ వీక్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపెనీలో కూడా గ్రోత్ ఉంటుందని వాళ్ళకి అర్థమైపోతుంది. అరే సేఫ్టీ చాలా బాగుంది అని చెప్పి కంపెనీకి కూడా మంచి నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మన వల్ల. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ దిస్ వర్కర్స్ అబౌట్ ది వర్క్ మెథడ్స్ అండ్ ప్రొసీజర్ ఉంటుంది. హీ హ్యాస్ మెయింటైన్ ది డిసిప్లిన్ అమాంగ్ ది వర్క్స్ ఉంటుంది. ఈ సప్లై ది నెసెసరీ మెటీరియల్స్, కంట్రోల్ క్వాలిటీ అండ్ కాస్ట్ ఆఫ్ ది జాబ్ and he is to guide has workers doing the job in incorrect and safety way, and suitable personal protection equipment is వర్క్ ప్లేస్లో ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించినవి వాడుతున్నారా లేదా, సేఫ్టీ సంబంధించినవి అది ఉంటుంది. సో కండక్ట్ ద పీరియాడికల్ సేఫ్టీ మీటింగ్ ఉంటుంది. అండ్ కండక్ట్ ద సేఫ్టీ ఇన్స్పెక్షన్ ఈజ్ వర్కింగ్ ఏరియా ఉంటుంది. అబౌట్ ద ఫైర్ ఫైట్ ఎక్విప్మెంట్స్ ఉంటుంది. ఇన్వెస్టిగేట్ ది యాక్సిడెంట్ అండ్ ఫైండ్ అవుట్ ది కేసెస్ ఆఫ్ యాక్సిడెంట్. అంటే అక్కడ ఏమన్నా కేసెస్ అయితే, అక్కడ ఏమైనా యాక్సిడెంట్లు చిన్న యాక్సిడెంట్స్ కానీ పెద్ద యాక్సిడెంట్స్ కానీ అయితే మనం కేసు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో అది సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ అంటారు. సో వాట్ ఆర్ ది ప్రికాషన్స్ ఆఫ్ వెల్డింగ్?
బికాస్ అది నెక్స్ట్ క్వశ్చన్ 33 క్వశ్చన్ నేను చెప్తాను. సో ఇవి ఇంతటితో పార్ట్ 2 కూడా అయిపోయింది. సో నీకు పార్ట్ 3లో నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ బుక్ కావాలన్నా 9010388345 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు సేఫ్టీ సంబంధించిన 100 బుక్స్ మన దగ్గర ఉన్నాయి. సో మీకు ఏ సంబంధించిన వర్క్ అయినా సరే, ఏదైనా మీరు 24 hours 24/7 ఏ వర్క్ అడిగినా మేము పూర్తిగా మీకు అందుబాటులో ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. మన రవి సార్ వాళ్ళు, సామ్రాజ్ సార్ వాళ్ళు నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సేఫ్టీ సార్ వాళ్ళకి సంబంధించి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.